రాజమణిహారం లోపలే ఉంది. మీరు చేసిన మోసానికి మీ మీద కేసు పెడతాం. ఎంత కష్టపడి ప్లాన్ చేశాను, మొత్తం చెడగొట్టావుగా. నేనేం చేశాను? చెప్పిందంతా వినకుండా నన్ను తప్పంటావేంటి? అందులో నీ తప్పే కదా మరి ఉంది. నిన్ననకింకెవరిననమంటావు? మళ్ళీ రాజమణిహారం నేనే తీసుకెళ్లానని చెప్పి నా మీదే నింద వేశావు. పుట్టలో దాచావా? ఎవరన్నా ఇంత చండాలంగా ఆలోచిస్తారా? ఉపేంద్ర, నేను పుట్టలో దాయలేదు. ఎక్కడో పెట్టి మర్చిపోయాను అన్నావుగా, అది పుట్టేలే. నాకు కబుర్లు చెప్పకు. అబ్బా, నీకెలా చెప్పాలి? ఎలా చెప్పినా ఇంకేముంది, మొత్తం నాశనం చేసి పెట్టావుగా. నిజంగా అదేదో రాజమణిహారాన్ని నేనే తీసుకెళ్ళినా బాగుండేది. చిరాకు పడకు ఉపేంద్ర. ఇంకేం చేయమంటావు? నువ్వు చేసిన తెలివి తక్కువ పనికి నిన్ను మెచ్చుకోమంటావా? 100 కోట్లు వస్తాయని ఎన్నో కలలు కన్నాను. నా కలలన్నింటినీ ఆవిరి చేశావు. నువ్వింక యువరాణివి కాలేవు. నాకింకెప్పుడు ఫోన్ చేయకు. ఉపేంద్ర, 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 కట్ చేయకు. నా మాట విను. ఇంకా ఏముందని చెప్తావు? రాజమణిహారం ఉంది కదా, దాన్ని తీసి నీకు ఇచ్చేస్తాను. నువ్వే దాన్ని అమ్మేసుకో. ఇప్పుడు నువ్వు అడిగిన 100 కోట్లే కాదు, ఇంకా ఎక్కువ వస్తాయి. ఏంటి ఆలోచిస్తున్నావా? ఇది మంచి ప్లానే కదా. అందరికీ తెలిసిపోయాక నాకు అమ్ముకోవడానికి ఎలా ఇస్తావు? బ్యాంక్ లాకర్లో పెడతానని అందరికీ చెప్పింది అమ్మేస్తాను. ఆ విషయం నేను చూసుకుంటాను కదా. అది సరే, పుట్టలో ఉన్న రాజమణిహారాన్ని నువ్వసలు తీయగలవా? నువ్వు హెల్ప్ చేస్తే. పాములు పట్టేవాణ్ణి పంపిస్తాను. ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పిస్తావో అది నువ్వు చూసుకో. నో ప్రాబ్లం. అరుణ్తో ఎలా చెప్పించాలో అలా చెప్పిస్తాను. ఓకే, రేపే వాళ్ళు వస్తారు. రాజమణిహారాన్ని నాకిచ్చే, నేనే సేల్ చేసుకుంటాను. మరి తర్వాత? నిన్ను యువరాణిని చేస్తాను. ఓకే ఉపేంద్ర, రేపు వాళ్ళని పంపించేసాయి. వాళ్ళు చాలా పవర్ఫుల్ అయి ఉండాలి, ఎందుకంటే ఆ పాము చాలా పవర్ఫుల్గా ఉంది. నేను పంపించే వాళ్ళు ఎంత పవర్ఫుల్ పామునైనా సరే వాళ్ళ మంత్రతంత్రాలతో కనికట్టు చేసి పట్టుకుపోయేవాళ్లే. నువ్వు రిలాక్స్ అవ్వు. ఏదోలే, మళ్ళీ ఆశలు చిగురించాయి. అసలు పుట్టలో రాజమణిహారాన్ని ఎవరు దాచుంటారు? చామంతేనా? అదే అదే అయి ఉంటుంది. దాని సంగతి ఇప్పుడే తేలుస్తా. ఏ ఆగవే, నిన్ను. ఏం చేస్తున్నావు నువ్వు? వదులు. ఏంటో వదిలేదే? నువ్వు చేసిన దానికి నిన్ను చంపిన పాపం లేదు. ఆగవే. ఏంటి పాపం లేదా? ఏం చేశానే? అంత పాపం నేను ఏం చేశాను? రాజమణిహారంతో ఆటలు ఆడొద్దు అన్నాను, విన్నావా? నేనే చెప్పినప్పుడు నువ్వు వినుంటే ఇన్సూరెన్స్ వాళ్ళు నిన్ను చీకొట్టేవాళ్లే కాదు, నీ పరువు తీసేవారు కాదు. ఎవరినంటున్నావు? అంతా నీ దురాశతో నువ్వే చేసుకున్నావు. అందలాన్ని అందుకోవాలి అని అన్న అత్యాశతో చేశావు. ఆశపడకూడని రాజమణిహారం మీద కన్నేశావు. నీ వేలితో నీ కంటిని నువ్వే పొడుచుకున్నట్టు అయింది. అంతే. ఏంటి అంతే? నేనంతా బానే చేసుకున్నాను. నువ్వే ఆ రాజమణిహారాన్ని నా దగ్గర నుంచి కొట్టేసి ఆ పుట్టలో వేసి నన్ను ఇరికించావు. నువ్వే చేశావు. నేనే వేసుంటే ఆ రాజమణిహారం గురించి నిన్నెందుకు అడుగుతాను? వేసింది నేను కాదు, ఆ నాగమ్మే తన దగ్గరికి రప్పించుకుంది. ఇక నీకు ఆ రాజమణిహారం దక్కదు. ఇకనైనా ఆ ఆలోచనలు మానుకుని బుద్ధిగా ఉండు. నాకు చెప్పేంత రేంజ్ నీకెప్పటికీ రాదే. అన్నావు కదా నాకు రాజమణిహారం దక్కదని. చూస్తూ ఉండు. నువ్వు నీ నాగమ్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రాజమణిహారాన్ని తిరిగి నేనే దక్కించుకుని తీరుతాను.
నువ్వు మారవా ఇంకా? మారుస్తానే. నీ లెక్కలన్నీ తారుమారు చేస్తాను. నీ కాన్ఫిడెన్స్ ని కూడా చూస్తూ ఉండు. చూస్తానులే. హ, అన్నీ నీకే రివర్స్ అవుతున్నా మారని జన్మలానే ఉన్నావు కదే. అసలు నువ్వెలా నాకు అక్కగా పుట్టావు? ఛీ! అమ్మా నాగమ్మ తల్లి, మా గురువు గారు నీ మహత్యం గురించి ఆయన వచ్చినప్పుడే చెప్పారు. ఆయన చెప్పినవన్నీ నిజాలవుతాయి. కాబట్టి నువ్వు చాలా మహిమగల దానివని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నా జీవితాంతం నీకు భక్తురాలనైపోయి నీకు విధేయురాలనవుతాను నాగమ్మ. ఆ రాజమణిహారం దక్కించుకోవాలని ఎన్నో ఏళ్లుగా పరితపిస్తున్నాను. అమ్మా నాగమ్మ, నా కోరిక తీర్చవా? నీ భక్తురాలికి ఆ రాజమణిహారం ఇవ్వవా? నా మొర ఆలకించవా తల్లి? తీసుకోనా అమ్మా? నా మంచి నాగమ్మవు కదా, ఈ భక్తురాలి కోరికను తీర్చవా తల్లి? నాగమ్మ, తీసుకుంటున్నాను. ప్లీజ్ నాగమ్మ, రాజమణిహారం నాకు కావాలి. నన్నేం చేయకు. నీకు గుడి కట్టిస్తానమ్మా. అమ్మా, తీసుకుంటున్నానమ్మా. అమ్మో, నన్ను కాటేసి చంపేసేలా ఉంది. నాగమ్మా, ఇదేనా నువ్వు భక్తుల మీద చూపించే కరుణ? ఇది విందో, అమ్మో వినదో. నేనింకా ఇక్కడే ఉంటే చంపేస్తుంది. వెళ్ళిపోవడమే బెటర్.